విశాఖలో రోగుల కొరకు అధునాతన హెల్త్ కేర్ సెంటర్గా కేర్ హాస్పిటల్ తీవ్రమైన మోకాలి ఆర్థరైటిస్ బాధపడుతున్న 50 ఏళ్ల రోగికి విశాఖపట్నం కేర్ హాస్పిటల్లోని సర్జన్లు రోబోటిక్ సహాయంతో మొత్తం మోకాలి మార్పిడిని విజయవంతంగా నిర్వహించారు. ఈ సాధన ఆర్థోపెడిక్ కేర్లో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. రోగి గతంలో ఎడమతొడ ఎముకలో పగులుకు గురికావడంతో ఇది కోణీయ వైకల్యంతో నయమైనది. ఇది తీవ్రమైన మోకాలి ఆర్థరైటిస్ దారితీసింది. సాంప్రదాయ శస్త్రచికిత్స ప్రోటోకాల్లను సాధారణంగా ఇంప్లాంట్లు తొలగించడం, వైకల్య సవరణ మరియు మోకాలి మార్పిడిని కొనసాగించే ముందు 18 నెలల నిరీక్షణ కాలం అవసరమైంది. కాబట్టి లోపల ఇంప్లాంట్ ఉండడం కేసును మరింత క్లిష్టవంతం చేసింది. అయినప్పటికీ రోబోటిక్ సర్జరీ యొక్క అధునాతనిక సామర్థ్యాలను ధన్యవాదాలు. మా బృందం ముందుగా ఉన్న ఇంప్లాంట్లు తొలగించకుండా ఒక్క శస్త్రచికిత్సా విధానంలో వైకల్యం మరియు ఆర్థరైటిస్ రెండింటిని పరిష్కరించగలిగింది. అసమానమైన ఖచ్చితత్వం మరియు సామర్థ్యాన్ని అందించే వెలిస్ రోబోటిక్ సిస్టమ్ సాంప్రదాయ శస్త్రచికిత్సల్లో అవసరమైన కొన్ని దశలను దాటవేయడానికి సర్జన్లను దోహదపడింది. లేకపోతే ఏవో వాళ్ళ పిల్లల హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్లో కవర్ అయి ఉన్నా చేయించుకోకపోవడానికి కారణం సర్జరీ తర్వాత ఉండే పెయిన్. ఇప్పుడు మా పేషెంట్స్ ఫాస్ట్గా రికవర్ అవుతున్నారు. వాళ్ళని చూడడానికి వచ్చే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళే మోటివేట్ అయ్యి వస్తున్నారు మా దగ్గరికి. సో ఎందుకు దట్ ఇట్ సెల్ఫ్ ఐ థింక్ ఈజ్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ దట్ ఇట్ ఈస్ వర్కింగ్. కొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ ఉండడం వల్ల ఇది వరకు చేయలేకపోయిన కేసులు మేము ఇప్పుడు చేయగలుగుతాం. రోబోటిక్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఇది వరకు మామూలు కన్వెన్షనల్ సర్జరీ చేయించుకున్నాక ఒక 3 to 4 weeks 5 weeks దాకా ఫిజియోథెరపీ అవి అవసరం అవుతాయి. ఈ రోబోటిక్ ఆపరేషన్ చేయించుకోవడం వల్ల ఆ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. ఫిజియోథెరపీ అవసరం లేదు అని అనట్లేదు. ఫిజియోథెరపీ చేసేటప్పుడు నొప్పి ఉండదు, సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. సో ఇది వరకు 4 వారాల నుంచి 6 వారాలు పట్టేది ఇప్పుడు 2 వారాల నుంచి 3 వారాలు పడుతుంది. జనరల్గా అందరు పిల్లలు వాళ్ళ దగ్గర ఉండట్లేదు. ఏ హైదరాబాద్లోనో బెంగళూరులోనో అమెరికాలోనో ఉంటారు. వాళ్ళు వచ్చి 4-5 వారాలు 6 వారాలు వీళ్ళతో ఉండాలంటే కష్టం కాబట్టి సో వీటి వల్ల రికవరీ ఫాస్ట్గా ఉండడం వల్ల అది మెయిన్ అడ్వాంటేజ్. ఈ ఎక్స్ట్రా డబ్బుల ఎక్స్పెండిచర్ ఎందుకు అంటే టైం కొనుక్కోవడం కోసం. కన్వెన్షనల్ సర్జరీ కన్నా ఇది ఒక 10 to 15% ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. ఆ ఎక్స్ట్రా ఖర్చు ఎందుకు అంటే దానికి వాడే డిస్పోజబుల్ బ్లేడ్స్ వీటి కోసం. ఆ కాస్ట్ మనం వాళ్ళ చేత ఎక్స్ట్రా ఖర్చు పెట్టిస్తున్నది ఆర్ వి రైట్ ఇన్ డూయింగ్ ఇట్ ఆర్ నాట్ ఫైనల్గా జనాలే నిర్ణయిస్తారండి. మనం ఒక ఖరీదైన వస్తువు ఏదో అమ్మాం కదా అని చెప్పి జనాలు కొనుక్కోరు. మహా అయితే ఒకసారి కొంటారు, రెండోసారి కొనుక్కుంటారు, సంవత్సరం పాటు కొనుక్కోరు. ఎందుకంటే నిజంగా దానివల్ల ఉపయోగం ఉంది అంటేనే జనాలు ఆ ఎక్స్ట్రా స్పెండ్ చేస్తారు. ఇప్పుడు చాలా ఖరీదైన కాఫీ బ్రాండ్ ఇండియాకి వచ్చింది, ఒక సంవత్సరంలో వెనక్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే కాఫీ 150 రూపాయల కాఫీ 500 రూపాయలకి అమ్ముతున్నారు అంటే మొదటిసారి తాగుతారు, రెండోసారి తాగుతారు, కానీ లగ్జరీ కోసం అందులో వాల్యూ లేకపోతే జనాలు స్పెండ్ చేయరు. అలాగే ఏ టెక్నాలజీ అయినా అంతే. మన దగ్గర టెక్నాలజీ ఉంది కదా అని మనం ఎక్కువ ఛార్జ్ చేస్తామంటే జనాలు స్పెండ్ చేయరు. రిజల్ట్స్ బాగున్నాయి కాబట్టి ఈవెన్ ఆఫ్టర్ 1 year వీఆర్ కంటిన్యూయింగ్ డూయింగ్ దీస్ సర్జరీస్. మేము ఆల్మోస్ట్ 150 సర్జరీస్ చేసాం ఇప్పటికి. అండ్ బికాస్ వీ హ్యావ్ ప్రతి పేషెంట్ ఇంకొక పేషెంట్ మాకు పంపిస్తారు. మేము ఒక రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసామండి. గత 9 monthsగా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ వెల్లిస్ రోబోటిక్ సిస్టమ్ తోటి రెగ్యులర్గా చేస్తున్నాం. కానీ ఒక అరుదైన సర్జరీ చేసాం. దాని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తామండి. సో ఈ పేషెంట్కి ఇది వరకు తొడ ఎముక విరిగి దానికి ఆపరేషన్ అయింది. తొడ ఎముకకి ఆపరేషన్ అవడం వల్ల అతుక్కునే క్రమంలో ఎముక కొంచెం వంకరగా అతుక్కుంది. ఆ ఎముక వంకరగా అతుక్కోవడం దాంతోపాటు ఆవిడకి మోకాలు అరుగుదల కూడా రావడం, ఈ రెండు జరిగాయి. సో మామూలుగా ఆపరేషన్ చేయాలి అంటే ఫస్ట్ మోకాలు తొడ ఎముక ఎక్కడైతే వంకరగా అతుక్కుందో ఆ వంకరగా అతుక్కుని ఎముకని తిన్నంగా చేయాలి. తిన్నంగా చేసాక ఆ ఎముక అతుక్కోవడానికి సుమారుగా 12 నెలల నుంచి 18 నెలలు వ్యవధి పడుతుంది. ఆ 18 నెలలు అయ్యాక మనం ఆ ఎముక అతుక్కోవడానికి వాడే ప్లేట్ కానీ రాడ్ కానీ తీసి మరొక 6 నెలలు ఆగి ఆ తర్వాత మోకాలు అరుగుదలను అడ్రస్ చేయడానికి రీప్లేస్మెంట్ సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది. రెగ్యులర్గా చేయాల్సి వస్తే మనం చేయాల్సిన క్రమం ఇది. సో
యావరేజ్గా 3 ఆపరేషన్లు పడతాయి అన్నమాట. బట్ మన దగ్గర ఇప్పుడు ఈ రోబోటిక్ ఎక్విప్మెంట్ ఉండడం వల్ల ఇవన్నీ కలిపి ఒకే సర్జరీలో చేయగలిగాం. ఆవిడ కాలుకున్న వంకర్ని కరెక్ట్ చేయగలిగాం. అట్ ద సేమ్ టైం ఆవిడకి ఉన్న అరుగుదలని కూడా రీప్లేస్మెంట్ ద్వారా అడ్రస్ చేయగలిగాం. సో 3 సర్జరీలు ఒక 2 years స్పాన్లో జరిగేదంతా మనం ఒకే సింగిల్ సర్జరీలో చేయడానికి మనకి వీలు పడింది. సో ఈ వెల్లీస్ రోబోటిక్ సిస్టమ్ యూజ్ చేయడం వల్ల మొత్తం ఆవిడకి ఒక 2 years టైం సేవ్ చేసాం, 3 సర్జరీల ఇబ్బంది తగ్గించాం. అండ్ అట్ ద సేమ్ టైం ఆవిడ సునాయాసంగా త్వరగా రికవర్ అవ్వడానికి ఈ రోబోటిక్ సర్జరీ చేయడం వల్ల మనం హెల్ప్ చేయగలిగాం. సో మాకు తెలిసి ఇది ప్రాబబ్లీ ఫస్ట్ టైం అనుకుంటా ఇలా చేయడం. అది మీ అందరికీ తెలియజేయడం కోసం అని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టామండి. 50 ఏళ్ళు సార్ ఆవిడకి. ఆవిడ పేరు కనకదుర్గ గారు అండి, విశాఖపట్నం. 2,70,000 అనుకుంటాను.